ఈ అని. మధ్యన ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. ఆ! అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు కదా! అది చట్టరీత్యా ఎళ్లి రెడ్ బుక్. ఈళ్ళకిలాగా దొంగ కేసులు పెట్టి సాయంత్రం తీసుకెళ్ళి పొద్దుట హైకోర్టులో చివాట్లు పెట్టి వదిలేయడం కాదు. చట్ట ప్రకారం అతను నేరం చేసుంటే లోపల పోతాడు. ఇయన్నీ ఈడీ ఎంక్వైరీలు. ఇప్పుడు విజయసాయిరెడ్డి నంబర్ 2 అరవిందోని బెదిరించారు. మళ్ళీ ఆళ్ళ కంపెనీ ఆళ్ళకిచ్చేసారు. ఎందుకు ఇచ్చేయాలి? నువ్వు కాకినాడ సీ పోర్ట్ కేవీ రావు దగ్గర కొన్నావు. బాజాబ్తా కొన్నప్పుడు ఎందుకివ్వాలి తిరిగి? తప్పు చేస్తేనే కదా! పోలీసోళ్ళొస్తే దొంగ ఏం చేస్తాడు? మెడలో చంపిన పుత్తులతోటి తీసుకొచ్చి అక్కడెక్కడో పడేస్తాడు మనిషి. అమ్మగారు, అమ్మగారు అక్కడ దొరికిందండి అంటాడు. సో అలాగా సో ఇదేంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంపార్టెంట్ బినామీ ఫైల్స్ ఏమన్నా దగ్ధం చేశారనా మీ అనుమానం? ఏదండి? ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నా దగ్ధం చేశారనా? ఆధారాలు లేకుండా? ఇంపార్టెంట్ ఇయన్నీ లెక్కలుంటాయి కదా! ఇప్పుడు ఒక లెక్క అయితే దాచుకోవచ్చండి. ఒక రూ. 1,00,00,000 దాచుకోగలం. మనం 10,00,00,000 దాచుకోగలం. వేల కోట్లు లిక్కర్ మీద వచ్చిన ఆదాయం ఈ సంచులు, గించులు ఎవరి దగ్గర